సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లేక హెచ్పివి వైరస్ కి ఎగెన్స్ట్గా టీకా అయన్ ఫ్రేజర్ గారు కనుక్కున్నారని చెప్పుకున్నాం కదా. దాని వాడకం వల్ల ఆస్ట్రేలియాలో అసలు గర్భసంచి పేగ్ క్యాన్సర్ అనేది లేకుండా పోయింది. ఇట్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. మరి దాని వాడకం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు 2 రకాల వ్యాక్సిన్ ఉంది. క్వాడ్రివెలెంట్ అంటే 4 స్ట్రెయిన్స్కి ఎగెన్స్ట్గా, నోనావెలెంట్ అంటే 9 స్ట్రెయిన్స్కి ఎగెన్స్ట్గా. సో 9 నుంచి 14 సంవత్సరాలు నిండే లోపు బాలురికి బాలికలకి ఇద్దరికి కూడా 2 డోసులు, కేవలం 2 డోసులు వ్యాక్సిన్ వెయ్యాలి. అంటే ఇప్పుడు 1 డోసు వ్యాక్సిన్ వేస్తే ఫస్ట్ డోసు, 6 మంత్స్కి సెకండ్ డోసు. అట్లాగే 15వ సంవత్సరం నుంచి మహిళల్లో అయితే 45 సంవత్సరాల వరకు కూడా 3 డోసెస్ వ్యాక్సిన్ వెయ్యాలి. మెన్లో అయితే 15వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు వాళ్ళకు కూడా 3 డోసెస్ వ్యాక్సిన్ వెయ్యాలి. ఈ వ్యాక్సిన్ ఏంటంటే గర్భిణీ స్త్రీ ఒకవేళ కనుక వ్యాక్సిన్ వేయించుకుంటున్న దశలో ఆ స్త్రీ కనుక గర్భం ధరిస్తే వ్యాక్సిన్ డిస్కంటిన్యూ చేస్తాం. ఆ డోసేజ్ షెడ్యూల్ డిస్కంటిన్యూ అవుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ గర్భిణీ స్త్రీలలో వేయం, కానీ పాలిచ్చే తల్లుల్లో వేయవచ్చు. తర్వాత గర్భసంచి తీసివేయబడిన స్త్రీలలో అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది 9 నుంచి 14 సంవత్సరాలు నిండేలోపు కనుక మగపిల్లలకి ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా కేవలం 2 డోసులు వేస్తే కనుక దీర్ఘకాలికంగా భారతదేశంలో మెయిన్గా గర్భసంచి పేగు క్యాన్సరు లేకుండా పోతుంది. అలాగే అనేక రకాల క్యాన్సర్లు చెప్పాను కదా ఇందాక. మగపిల్లల్లో అయితే పీనైల్ క్యాన్సరు, ఇద్దరిలో ఓరోఫెరింజియల్ క్యాన్సరు, ఏనల్ క్యాన్సరు, తర్వాత పులిపిరికాయలు, తర్వాత వెజైనల్ వల్వార్ క్యాన్సర్, ఇవన్నీ కూడా నివారించబడతాయి. సో అందరూ కూడా హెచ్పివి వ్యాక్సిన్ టీకా తీసుకుంటే మంచిది.